రెడీనే సార్ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు. జగద్గురు శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురు. జగద్గురు సర్వం శ్రీకృష్ణ నమస్తు. శ్రీకృష్ణ థ్యాంక్ యూ. నిన్న మనం 3 శ్లోకాలు జ్ఞానయోగంలో ఆఖరి 3 శ్లోకాలు చూసాం. ఈ 3 శ్లోకాల్లో స్వామి మనకి అజ్ఞానులు ఈ జ్ఞానం గురించి జ్ఞాన సంపాదన కోసం లేకపోతే జ్ఞానం పొందటానికి ప్రయత్నించిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, జ్ఞాన పరిస్థితిని మనకి 3 శ్లోకాలను నువ్వు చూసుకుంటూ వచ్చాం. తర్వాత జ్ఞానికి కర్మలు, జ్ఞాని అనేవాడికి కర్మలు బంధిస్తాయా బంధించవా, అది ఒకటి. ఇంకొకటి, ఈ భగవానుడు జ్ఞాన కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని ఇవన్నీ ఎలా ఆశ్రయించాలి అనే దాన్ని ఈ మూడితో మనకి ఈ 4వ అధ్యాయం శ్లోకాలు 3 శ్లోకాలతో నిన్న మనం పూర్తి చేసాం. అందులో అజ్ఞాని, తర్వాత శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు. అంటే ప్రతిదానికి సంశయమే, అన్ని డౌట్లే ఉంటాయి. ఈ ముగ్గురుకి వాళ్ళ ఎంతసేపు ఈ బాహ్యపరమైనటువంటి ఈ సంసారంలోనూ ఈ లోకంలోనే బతుకుతారు, కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానము లేకపోతే నేను ఏంటి అని నన్ను తెలుసుకునేటువంటిది ఏముండదు. వీళ్ళు బాహ్య స్వరూపం తప్ప చుట్టూ నేను, నా పేరు, నా ఇల్లు, నా వాకిలి, ఇంతవరకే, నా ఉద్యోగం, నా వ్యాపారం, వాటెవర్, ఇవంతవరకే వీళ్ళు చూస్తారు. వాడికి జ్ఞానం ఉందా లేదా, మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు పుట్టాము, ఇవన్నీ వాడికి అనవసరం. అట్లాంటి అజ్ఞాని. తర్వాత శ్రద్ధాహీనుడు, శ్రద్ధ లేనివాడు, ఏ విషయం మీదనూ శ్రద్ధ ఉండదు, సోమరిపోతనలాగా ఉంటుంది అన్న. ఇట్లాంటి శ్రద్ధ లేనివాడు, ఏ విషయం మీద శ్రద్ధ లేకుండా ఏ పని కూడా శ్రద్ధతో చేయకుండా చేసాము అన్నట్టుగాను నామకే వాస్తే లేదు అంటే ఈ చేసిన దాంట్లో ఫలితం వచ్చేట్టుగా, అంటే ఒక పద్ధతిగా రిజల్ట్ వచ్చేట్టుగా ఏమీ చేయకపోవటం, అది ఒకటి శ్రద్ధ లేకపోవటం. సంశయ చిత్తుడు, ఈ వీళ్ళకి అన్ని సందేహాలు. ఇది మొదలు పెడితే అవుతుందా అవదా, చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, ఏమి అవనాలప్పుడు ఎందుకు చేయాలి, ఇట్లా రకరకాలైనటువంటి సందేహాలతో వీళ్ళు ఏ పని మొదలు పెట్టరు. ఈ మనస్సు కూడా వీళ్ళకి ప్రతి దాంట్లోనూ సందేహిస్తూ ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళ ముగ్గురు జ్ఞానాన్ని పొందటానికి అనర్హులు. వీళ్ళకి జ్ఞానం మనం ఎంత నేర్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ బుర్రలోకి వెళ్ళరు. అందుకని చెప్పి వాళ్ళకి వీళ్ళ ముగ్గురు కూడా ఈ వాళ్ళ జీవితాలు వ్యర్థమైపోతాయి. వాళ్ళ ముగ్గురు జీవితంలో ఏమీ సాధించేది ఉండదు. అందుకే ఈ ముగ్గురిని వాళ్ళకి ఈ ఇకలోకంలో కానీ ఇక్కడ కానీ పైన కానీ, పైన ఉంటుంది మళ్ళీ జన్మ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి సుఖం ఉండదు. వీళ్ళు ఎంతసేపు ప్రతిదాన్ని కూడా సంశయం కానీ, ప్రతిదాన్ని కూడా డౌట్ కానీ, సందేహం కానీ చూస్తారు. చేసే దాంట్లో శ్రద్ధ ఉండదు. తర్వాత మనకి ఈ అజ్ఞానంతో మనకి పరమార్థ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని వీళ్ళందరినీ జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది. వీళ్ళు దానివల్ల మనకి ఈ లోకానికి కానీ వాళ్ళకి కానీ ఈ ప్రయోజనం ఏమి ఉండదు అనమాట. దీని తర్వాత 41లో మనకి ఈ యోగాల్ని, అంటే నిష్కామ కర్మ చేసి ఆ కర్మయోగాన్ని చేసి కర్మ ఫలితాన్ని ఆశించకుండా, ఒకవేళ కర్మ ఫలితం ఏదైనా ఉన్నా భగవంతుడికి అర్పితం చేసే వాళ్ళకి ఏమి జరుగుతుంది అంటే, వాళ్ళని ఈ బంధాలేవి ఆపం. ఈ కర్మల యొక్క మనం ఎన్నో కోటి జన్మల నుంచి ఎన్ని జన్మల నుంచో మనం మోసుకొచ్చిన ఈ కర్మలు, పాప కర్మలు కానీ, పిండి కర్మలు కానీ, ఏ కర్మ అయినా సరే మనకి అంటదు. ఈ జ్ఞాని అనేవాడికి ఇవేవి మనకి అంటవాలి. వీళ్ళకి సందేహాలు ఉండవు. మొత్తం మనం ఏం చేసినా అదంతా ఈశ్వరార్పణం, కృష్ణార్పణం మనం చెప్పేది. మనకి ఈ కర్మఫలం అనే దాని గురించి మనం పట్టించుకోము. మనం చేసిన పనికి ఎటువంటి ఫలితం వచ్చింది, ఏ ఫలితం వచ్చినా ఆయనదే కాబట్టి, మనదేం లేదు కాబట్టి మనం దాని గురించి మనం ఏమి పట్టించుకోం. ఈ విధంగా మనకి
ఒక ఈ 41వ శ్లోకంలో మన మనకి ఈ జ్ఞానం అనేది మనకి ఈ మనకి జీవుడికి ఉండేటువంటి సందేహాలన్నిటిని నశింపజేసి మోక్ష సాధనకి మనకి సహకరిస్తుంది అన్నమాట. ఈ నిష్కామ కర్మలు అనేదాన్ని మనం ఈ నిష్కామ కర్మలు చేస్తూ మన కర్మ ఫలాన్ని మనం వదిలేస్తాం కాబట్టి, అది ఈశ్వరార్పణం చేస్తాం కాబట్టి, తర్వాత జ్ఞానం అనేది మనకు సందేహాలు లేనిటువంటి ఉంటుంది కాబట్టి, ఆత్మనిష్ఠుడు మనం ఈ రోజు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో నిష్ఠతో చేసే వాళ్ళకి ఇటువంటి కర్మలు బంధాలు బంధించవు, వీళ్ళకి ఏమి ఉండదు అనమాట. దీని తర్వాత మనకి 42వ శ్లోకంలో స్వామి ఏం చెబుతున్నారంటే, నువ్వు నీ అజ్ఞానం వలన నీకు వచ్చిన ఈ సందేహాలన్నిటిని వదిలేసి నీ హృదయంలో ఉన్నదంతా తీసేసి మొత్తం చేసేది చేయించేది నువ్వు కాదు నేను కాబట్టి నువ్వు ఇక లేచి నువ్వు యుద్ధానికి సంసిద్ధుడుగా అని చెప్పి అర్జునుడిని లేపుతున్నారు అన్నమాట. అంటే మనకు కూడా నువ్వు నీ మనసుని నిర్మల చిత్తంతో, అంటే నిర్మలంగా ఉంచుకో, ఎటువంటి ఆలోచన లేకుండా, దేని మీద నువ్వు కోరిక ఉండకూడదు, దేని మీద నువ్వు ద్వేషం ఉండకూడదు. ఈ రెండు సమచింతతో ఉండాలి. ద్వేషము, ప్రేమ, కోరిక, ఆపేక్ష, ఇవేవి కోపము, ఇవేవి కూడా ద్వంద్వాలన్నీ ఏవేవైతే 2 రకాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఇవేవో రకరకాల మనం అవన్నిటి నుంచి మనము బయటికి రావాలన్నమాట. అందుకని ఈ అజ్ఞానం అనేటువంటిది నీకు ఇప్పుడు దాకా ఉన్నదాన్ని ఈ జ్ఞానం అనే కత్తి తీసుకుని దాన్ని విచ్ఛిన్నం చేసేయి, ముక్కలు ముక్కలుగా చేసేయి, కీమాగా చేసేసి వదిలేయి. నువ్వు దాని గురించి దాంట్లోకి వెళ్ళనక్కర్లేదు. ఇక నీ కర్తవ్యం ఏముందో నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు మొదలుపెట్టు, నిర్వర్తించు. నీ కర్తవ్యం ఏంటి? అర్జునుడి కర్తవ్యం అక్కడ యుద్ధం చేయటం కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. రాజుల యొక్క కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయటము, ప్రజల్ని కాపాడటము, వాళ్ళని మంచి పరిపాలన అందించడం. కాబట్టి నువ్వు అన్ని చేయటానికి నీకు ఉంది, నువ్వు లేచి నువ్వు అది మొదలుపెట్టు అని చెప్పి చెబుతున్నారు. ఈ సంశయము, మోహము ఇవన్నీ కూడా మనకి శత్రువులు. మన హృదయం దగ్గర నుంచి మనకి శత్రువులు. ఈ శత్రువుల్ని మనం జ్ఞానం అనేటువంటి కత్తితో మనం యుద్ధం చేసి వాళ్ళని తీసేయాలన్నమాట. వాళ్ళని మనం వ్యర్థం నాశనం చేసేయాలన్నమాట. ఈ జ్ఞాన ప్రాప్తం అనేది మనకి ఏ జ్ఞానం ఎప్పుడైతే మనకు ప్రాప్తిస్తుందో అప్పుడు మనం ఏ పని చేసినా కూడా లోక కళ్యాణార్థమే తప్ప మన సొంతంగా అంటూ ఏం ఉండదు. లోక కళ్యాణం కోసం మనం ఈ పనులన్నీ చేస్తాము. మనం ఏం చేసినా కూడా అక్కడ ఈ ప్రజలకి పరోపకారానికి అన్నీ ఉంటాం. ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం. విన్నారా? పరోపకారార్థం, పరోపకారం చేయటానికి, అవసరం వాళ్ళకి సహాయం చేయటానికి మనకి శరీరం ఉన్నది అని మనం అట్లని చెప్పి ఎవరింట్లోకి వెళ్ళిపోయి నేను పరోపకారం చేయాలి, నీకు వంట చేసి పెడతాను. ఎవరైతే ఇబ్బందులు కష్టంలో ఎవరో ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది నువ్వు ఆర్థిక పరమైన సహాయమా, శ్రమపరమైన సహాయమా, లేకపోతే నీ పలుకుబడి ఉపయోగించటమా, లేకపోతే నీకున్న అఫీషియల్ పొజిషన్ ఏదైతే ఉందో అధికారికంగా ఉపయోగించి ఇంకో లాభం చేయటమా, వాటెవర్. నువ్వు ఏది వచ్చినా కూడా నువ్వు అవతల వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు కసిరి కొట్టకుండా, చిచిపోపు అనకుండా నువ్వు వీలైతే చేసి పెట్టు. వీలు కాకపోతే అమ్మ ఇది నా వల్ల కాదు, నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పు. అది నీకు ఎవరి దగ్గర చేస్తారో తెలియకపోతే నా వల్ల కాదని చెప్తావు. నీ వల్ల అవుతుందంటే నా వల్ల ఇంతవరకు అవుతుంది, నేను ఇంతవరకు చేయగలను అని పరోపకారం, లోక కళ్యాణం కోసం ఇవన్నీ అన్నమాట. మొన్న ఎక్కడో చదివాను, ఒక కలెక్టరు ఎక్కడో ఊర్లు ఆయన కలెక్టర్గా వచ్చిన తర్వాత అక్కడ ఏమి నీళ్లు లేవు. మెయిన్ అక్కడ నీళ్లు కావాలన్నమాట ఆ ఊరి ప్రజలకి, ఆ ఏరియాలో. దానికోసం అని చెప్పి ఆయన అక్కడ నిలబడి వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మోటివేషన్ లాంటిది చేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం చేయగలరో చేస్తూ ఆ ఏరియా అంతా దాదాపుగా 10-12 గ్రామాలు మొత్తం చుట్టూ అన్నమాట. వాటన్నిటికీ ఈ నీటి సౌకర్యం అనేది కల్పించారు. ఈ నీటి సౌకర్యం కల్పించడం వల్ల ఏమైంది, దాంతో అక్కడ ఈ వ్యవసాయం అనేది రూపుదిద్దుకుంది.
తాగునీరు, మరి పంట నీరు, సాగునీరు ఇవన్నీ మనకు వచ్చినాయి. దాని తర్వాత కుటుంబాల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడింది. పిల్లల్ని చదివించుకోవటాలు జరిగినాయి. ఈ విధంగా ఒక అక్కడ లోక కళ్యాణం లాంటి ఒక 10 మందికి పనికొచ్చే పని చేయటం జరిగిందనమాట. ఆ విధంగా మనం ఏం చేసినా కూడా లో లో ఈ లోక కళ్యాణం కోసం, పరుల కోసం, సమాజం కోసం మనం చేసేదిగా ఉంటుంది జ్ఞానం అనేది మనకు వచ్చిన తర్వాత. అది జ్ఞానం రావటానికి ఇవన్నీ దారిలో మనం ఒక్కొక్కటిగా ఇంద్రియ నిగ్రహాన్ని పొందటం, అన్ని వదిలి త్యజించటం, అన్ని దూరాన్ని పంపించేయటం, సంశయ మోహాలు ఏం లేకపోవటం, ఎన్నో సంవత్సరాలుగా మన మనసులో పాతుకుపోయినటువంటి ఆ పనికిరాని అభిప్రాయాలు, ఉద్దేశాలు, ఆలోచనలు, లేకపోతే అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం వదిలేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తే నీకు నువ్వు ఏ పని అయినా చెయ్యి, ధర్మ సముద్ధరణ కోసం చెయ్యి. కర్మని నువ్వు చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి అని చెప్తూ నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. ఆ జ్ఞానంతో నీ హృదయంలో ఉన్న ఈ అవిద్య అనే దాన్ని నువ్వు పారదోలేసేసి లోకహితం కోసం నీ కర్మల్ని నువ్వు చేసే పని నువ్వు పరిశీలించు అని చెప్పి చెబుతున్నారు. అందుకని కృష్ణ లేచి నువ్వు ఈ ధైర్య మూర కూర్చొని మనం మేము అందరినీ ఈ వాక్యం నుంచి నిద్రించే వాళ్ళందరినీ మహాత్ములు ఇట్లాంటివన్నీ చెప్పి మనకి ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నాం, మనం ఇవన్నీ మనం వింటలేదు, మనం మాట్లాడలేదు అంటే మనం నిద్రలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కూర్చొని దీని గురించి తెలుసుకుంటాం. అంటే ఈ నిద్ర అనేదాన్ని మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటంతో ఈ నిద్ర అనేదాన్ని, అజ్ఞానం అనేదాన్ని మనం వెళ్ళగొడుతున్నాం అనమాట. అందుకని మన బంధ విముక్తి కావాలి అంటే మనకి ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే నిష్కామ కర్మయోగం కావాలి. ఈ విధంగా హృదయం అంతా క్లీన్ గా ఉండాలి. జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని నశింపజేయాలి అంటే వెలుతురుతో ఈ అజ్ఞానాన్ని పారదోలాలి అనేది ఈ 3 శ్లోకాల్లో మనం నిన్న చూసాము. ఇవాళ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. మన దగ్గర ఓకే సార్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ముందు ఈ అధ్యాయం పేరు ఏంటి? కర్మ సన్యాస యోగం. సన్యాసం అంటే ఏంటి? సన్యాసం అంటే ఏంటి? అన్ని వదిలేసుకోవడం సార్. మరి ఇప్పుడు కర్మయోగంలో చేసింది ఏంటి మనం? మనం చేసిన వాటిని కర్మ అంటారు కదా సార్. చెప్పండి. కర్మ సన్యాసం చెప్పండి. ఏదైతే నువ్వు చేసావో ఆ కర్మ అనుభవిస్తున్నావు అని చెప్తారు కదా సార్. కర్మ యోగి కర్మ సన్యాసి అంటే మాత్రం అంత కంప్లీట్ గా తెలియదు. కర్మ చెప్పండి సార్, మీరు చెప్పండి. మనం చేసిన ప్రతి పనిలోనూ ఫలితాన్ని ఆశించకుండా మనం చేయాల్సిన కర్మలను మామూలుగా చెయ్యాలి. దాని ఫలితాన్ని మనం ఆశించకూడదు. మంచి కోసం, నలుగురు మంచి కోసం చెయ్యాలి. అది ఆ కర్మల ఫలితం నాకు దానివల్ల ఎంత లాభం వస్తుందో అంత లాభం వస్తుందో అనుకోకుండా చేసి కర్మ చెయ్యాలి. ఫలితం భగవంతుడికి వదలాలి. నలుగురికి ఉపయోగపడి చెయ్యాలి. అది కర్మయోగం. అంతే కదా? అంటే అవునండి, మనం చేసిన పనుల్ని ఏమి దాని వల్ల లాభాన్ని ఆశించకుండా వదిలేయాలి సన్యాసం. ఇప్పుడు కర్మ సన్యాసం అంటే పనిలోని మనం చేసిన పనిలో మనకి లాభం ఎంత వస్తుందో అంత వస్తుందని ఆశించకుండా మన కర్మ మనం చేసిన ప్రతి పని భగవంతుడి మీద భారం వేసి దాన్ని మన బాధ్యత గనక చెయ్యాలి. ఆ కర్మను మనం చేయాల్సిన పని చెయ్యాలి. దాని గురించి కుంగిపోకుండా పొంగిపోకుండా
మన బాధ్యతగా చేసుకుని వదిలేయాలి, చెయ్యాలి, అది చేతిని కర్మయోగం చెయ్యాలి. అనుకున్నాం కదా దాన్ని. ఉమ్, ఎటువంటి మా- ఫలితాన్ని ఆశించకుండా మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని కర్మయోగం అన్నాం. ఉమ్, అంతే కదా. అవునండి. మరి కర్మ సన్యాసం అంటే ఇంకా కర్మ సన్యసించడం అంటే ఇంకా మనకి కర్మలతో సంబంధం లేకుండా సన్యాసం స్వీకరించడం అంటే మనసులోనే సన్యాసాన్ని ఏర్పరచుకుని దాని వల్ల మనం 10 మందికి ఉపయోగపడేలాగా చెప్పడం, లాభ నష్టాలు మనం ఆలోచించకూడదు ఇంకా. కర్మ సన్యాసం అంటే ఉన్నదాన్ని మీరు అన్నట్టు వదిలేయటం, త్యజించటం. మనకు అసలు ఏమీ సంబంధం లేదు మనకి దేంతో. దాన్ని ఉన్న కర్మల్ని మనం వదిలేస్తే కర్మలు చేసినట్టేం కాదు. అవును, మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వదిలేస్తున్నాం. ఈ కర్మ ఉంది, నేను చేయను, నాకు సంబంధం లేదు, నేను సన్యాసం తీసుకున్నా. ఏ అవును, పనికైనా సరే అది కర్మ సన్యాసం. అయితే నువ్వేమి కర్మ చేయట్లా అందులో. అందుకని అవును, ఈ సన్యాసులకి ఏం చెప్తారంటే వాళ్ళు భిక్షాటన చేస్తారు. ఆహారం అవునండి. ఇంకా వాళ్ళు వంట కూడా చేసుకోకుండా 4 ఇళ్ళకి వెళ్ళి తీసుకుని. వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళు ఉమ్, ఈ జ్ఞానం అనే దాన్ని సంపాదించడానికి అన్నిటిని సన్యసించేసి అన్నిటిని వదిలేశారు కాబట్టి వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి వాళ్ళందరికీ వచ్చిన వాడికి అడిగిన వాడికి ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో నిజమైన సన్యాసం తీసుకున్న వాళ్ళు, కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసులు కాదు. వీళ్ళకి ఆహారాన్ని మనం భిక్ష వేయటం అంటే మన ఆహారాన్ని ఇవ్వటం అనేది గృహస్థుల యొక్క బాధ్యత. అవునండి. అది ఈ కర్మ సన్యాసం అనేది నేను ఏ పని చేయను, నేను భగవంతుడి యొక్క ధ్యానంలోనే మునిగిపోయి ఉంటాను, నేను మీకు ఎవరైనా కావాలంటే నేను దాన్ని నేర్పుతాను, అంతేగాని నేను ఏ కర్మలు చేయను. నేను ఏ కర్మలు చేయను కాబట్టి, నేను సన్యాసం తీసుకున్నా కాబట్టి నాకు ఆహారానికి వంట చేసుకునే అవకాశం లేదు కాబట్టి మీరు తలా కొంచెం ముద్ద పెడితే నాకు ఆహారం నడుస్తుంది. పెట్టిన రోజులు పెట్టినట్టు లేనట్లేదు. అది వేరు. అనేది కర్మ సన్యాసం. సన్యాసం అంటే మొత్తాన్ని ఈ ప్రపంచాన్ని త్యజించేసి దేనికి కూడా చలించకుండా నిమిత్త మాత్రుడుగా ఉండేవాడు సన్యాసి. అవునండి. కర్మ ఇంట్లో యోగం చెప్పండి. అవును. ఇంట్లో ఏమన్నా టెన్షన్లు అయ్యి వచ్చినప్పుడు నేను కాషాయ బట్టలు కట్టుకుని నేను సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటారండి రోజుకి ఒకసారి అయినా మా ఆయన గారు. వెళ్ళిపోండి, సన్యాసులకు ఉన్న వాల్యూ కూడా పోద్ది అంటాను నేను. అది తాత్కాలికమైన సన్యాసం, అదేలేండి. క్షణికమైంది అనమాట అది. అది కర్మ యోగము అంటే మనం అన్ని కర్మలు చేస్తాము, మనం అన్ని పనులు చేస్తాము, ఏది వదిలేయలేదు. కాకపోతే దానికి నిష్కామ కర్మ, దాని నుంచి మనం ఏ ఫలితాన్ని ఆశించము. ఒకవేళ ఏదైనా ఫలితం వచ్చినా దాన్ని ఈశ్వరార్పణం, కృష్ణార్పణం అంటాం. కర్మ సన్యాసము కర్మయోగము రెండు వేరు. అవునండి. మన దాన్ని విడివిడి ఎందుకని ముందు చెప్తున్నా, ఈ చాప్టర్ ముందు, ఈ అధ్యాయం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది నాకు అర్థమైనంత వరకు, ఇప్పుడు ముందు 2-3 శ్లోకాలు చూస్తే 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పారు, 4వ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి చెప్పారు. ఇప్పుడు నాకు ఈ కర్మ సన్యాస యోగం అనగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు కలిపి వస్తాయి ఇక్కడ. కర్మ సన్యాసము, కర్మయోగము, జ్ఞానయోగం కలిపి. ఇది ఈ జీవుడు ఏ విధంగా వీటిని ఆచరించి మోక్షాన్ని పొందాలి అనే దాంట్లో అన్నమాట. అందుకని ఇక్కడ ఈ సన్యాసము అనే దానికి నుంచి ఎటువంటి త్యాగం, మనం సన్యాసం అంటే త్యాగం, కర్మ త్యాగం, ఏ కర్మ కూడా చేయం ప్రారంభం నుంచి. అట్లాగే కర్మ ఫల త్యాగం అనేది నిష్కామ కర్మయోగం. దీని మీద చిత్తశుద్ధితో ఎటువంటి విషయాలోచన లేకుండా ఆత్మస్థితిని పొందగలిగితే అది
కర్మ త్యాగం అవుద్ది. కాబట్టి ఈ కర్మ సన్యాసం కంటే మనం ఏదైనా కర్మ చేస్తూ నలుగురికి ఉపయోగపడే పని చేస్తూ దాని ఫలితాన్ని ఆశించకుండా ఏదైతే చేస్తామో అది కర్మయోగం. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే మంచిది అని ఇక్కడ స్వామి చెబుతున్నారు. ఇంకా ముందు ముందుకు వెళ్ళేటప్పుడు అది పొజిషన్ మారొచ్చు. ఇప్పటికి దీనికి ఎందుకు ఈ అధ్యాయం చెప్పారంటే సన్యాసం అనే పదం సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయంగా వాడతారట. ఈ సన్యాసం అనే పదాన్ని సాంఖ్యం అంటే అంకెలు, జ్ఞానం అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది. దీంట్లో కర్మయోగము జ్ఞానయోగం రెండింటి గురించి ఈ ఈ ఈ మనకి ఈ అధ్యాయంలో చెబుతున్నారు. అందులో సాంఖ్యయోగి, కర్మయోగి, జ్ఞానయోగము, భక్తి సహితము జ్ఞానయోగం, ఈ 4 రకాలుగా ఈ అధ్యాయాన్ని విడగొట్టారు. ఒక్కొక్కటి మనం ఆ అధ్యాయాల్లో చూద్దాం మెల్లగా. మొట్టమొదటిది 1 నుంచి 6వ శ్లోకం వరకు ఈ సాంఖ్యయోగం అంటే నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నారు స్వామి. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చిన ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో కర్మయోగము, జ్ఞానయోగము 3-4 అధ్యాయాల్లో చెప్పిన తర్వాత అర్జున వారికి కూడా ఆయనకి ఈ డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. అయ్యా మీరు ఈ 2 చెప్పారు, 4వ అధ్యాయంలో 3-4 అధ్యాయాల్లో భగవానుడు నిష్కామ కర్మయోగం గురించి చెప్తూ వచ్చారు. దాన్ని ఆచరించడం వల్ల జ్ఞానం వస్తుందని చెప్పారు 35వ శ్లోకంలో 4వ చాప్టర్ 4వ అధ్యాయంలో. అయినా కూడా ఎక్కడెక్కడ ప్రతి చోట్ల జ్ఞానం గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ జ్ఞానం అనేది మహనీయుల్ని సేవించడం ద్వారా మనం పొందొచ్చు అని చెప్పి స్వామి చెబుతున్నారు అన్నమాట. ఈ జ్ఞానము కర్మలు ఈ రెండిట్లో ఏది ఉత్తమమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది మంచిది అనేది మళ్ళీ సంశయం ఇప్పుడు ఆయనకి అర్జునుడి వరకు వచ్చింది. మీరు కర్మయోగం చేయమన్నారు, జ్ఞానయోగం చేయమన్నారు, సన్యాసం తీసుకోమన్నారు. ఇవన్నీ నాకు ఏదో ఒకటి డైరెక్షన్ ఒకటి చెప్పొచ్చు కదా. ఇన్ని రకాలుగా 10 రకాలుగా మీరు చెప్పేసి నువ్వు తేల్చుకో అంటే అంత జ్ఞానం ఉంటే నేను ఇక్కడ మీతో భగవద్గీత ఎందుకు చెప్పించుకుంటాం అని అర్జునుడికి వాళ్ళ భావన అడిగాడు. ఈ ఇంట్లో బాబు నాకు ఈ గోలంతా నాకు వద్దు, ఇందులో ఏది ఉత్తమమైంది, ఏది నుంచి దేని నుంచి ఎటు వెళ్తా నేను, అది చెప్పండి నాకు చాలు. మీరు నువ్వు ఈ పనులు చెయ్యి, దీనికి ఈశ్వరార్పణం, దీనికి నువ్వు ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఆపేక్షలు లేకుండా, ద్వంద్వమైన స్వభావం లేకుండా, 2 విధాలమైన స్వభావం లేకుండా, ఇవన్నీ నాకు వద్దండి బాబు, నాకు అర్థం కాదు. నాకు స్ట్రైట్గా ఒక ముక్క చెప్పండి, నేనేం చేయాలి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. దానికి అర్జున ఉవాచ మొదటి శ్లోకంలో ఈ అధ్యాయం అనేది మనకి అర్జునుడితో ఈ మొట్టమొదటి శ్లోకం మొదలు. దాంట్లో ఓ కృష్ణమూర్తి కర్మణం అంటే కర్మల యొక్క సన్యాసం పరిత్యాగమును పునః మరలా యోగం చ కర్మయోగమును శంసని ప్రశంసించుతున్నావు. ఏతయోహో ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమైనదో సునిశ్చితం తత్ ఏకం బాగుగా నిశ్చయింపబడిన అట్టి ఒక్క దానిని మే బ్రూహి నాకు చెప్పు. విష్ణు సహస్రనామం మొత్తం అంతా చెప్పిన తర్వాత బాబు నాకు ఇదంతా నా వల్ల కాదు, అమ్మవారు ఏం చెప్తారు, పార్వతి వాచ ఏంటి, శ్రీరామ రామ రామేతి. పార్వతి అడుగుతుంది కదా స్వామిని, ఇవన్నీ నా వల్ల కాదండి, ఏదో ఒకటి చిన్నది సింపుల్ గా చెప్పండి అని. అవునండి. అడిగినప్పుడు కదా శంకరుడు భగవాన్ వాచ అక్కడ. అవునండి, అప్పుడే శ్రీరామ రామ రామే చెప్తారు. ఈ భగవద్గీత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని చెప్తారు. ఇందులో చెప్పండి, లాస్ట్ శ్లోకం చెప్తారండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోని తిరుమల. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే మొత్తం ఫలితం వస్తుంది, అంతా చదవలేని వాళ్ళు అని చెప్తారండి. మొత్తం ఈ శ్రీరామ రామ రామేతి అంతవరకు అయితే చాలు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అదంతా అక్కర్లా. శ్రీరామ రామ రామేతి అని దాని తర్వాత ఉన్నదంతా రమే రామే మనోరమే అనేది పార్వతిని ఉద్దేశించి చెప్పేది.
శ్రీరామ రామ రామేతి అనేదే శ్లోకం. రమే రమే రామే మనోరమే అంటే రమ అంటే అమ్మవారిని, రామే మనోరమే అంటే అమ్మవారిని ప్రశ్నించిన పేర్లతో సహస్రనామ తత్తుల్యం రామనామం అనాలని. ఈ రామనామం అనేది 1000 ఈ ఒక్కటి వరకు అయితే నువ్వు ఈ సహస్రనామాలకి 1000 నామాలకి నీకు సరిపోతుంది అని చెప్తూ మనకు కూడా ఇప్పుడు మీరు ఈ ఈ మధ్య కొత్తగా వస్తుంది కదా వాటి కాల్ నంబర్స్ జ్యోతిష్, మనకి మన ఈ అక్షరాలకి మనకి సంఖ్యాశాస్త్రమా సార్? సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ. న్యూమరాలజీ. ఎస్, ఈ న్యూమరాలజీలో వాళ్ళు ఏం చేస్తారు, ఏబిసిడి 26 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పవర్ ఇస్తారు, అంటే ఒక అంకె ఇస్తారు. 1 2 3 ఉండదు, దానికి వేరే వేరే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఏ అంటే 1, బి అంటే 2 అట్లంతా ఉండదు. బికి ఒక పవర్ ఉంటుంది, సికి ఒక పవర్ ఉంటుంది, జెడ్కి ఒక పవర్ ఉంటుంది, డబ్ల్యూకి ఒక పవర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మనం రాసే స్పెల్లింగ్లు మన పేరులో ఎటువంటి స్ట్రెంగ్త్ ఉంది, ఇంకా ఎంత స్ట్రెంగ్త్ పెంచాలి అంటే ఆ పేరుని చిన్నగా స్పెల్లింగ్ లోనూ ఎక్కడో ఒక అక్షరం వేయటం కానీ అక్షరం తీసివేయటం కానీ చేస్తారు. తీసేసి ఏదైనా చేసి మన పేరుకి ఇచ్చి, ఇది నువ్వు ప్రాక్టీస్ చేయ బాబు, నువ్వు ఎక్కడ నువ్వు ఈ పేరే వాడుకో, నువ్వు బాగుంటది అని చెప్పి మనకి న్యూమరాలజీలో చెప్తారు. అదే విధంగా ఇంగ్లీష్ లో ఎట్లయితే వాళ్ళకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పవర్ అనేది అక్షరం నెంబర్ ఉందో, మనకి తెలుగులో కూడా మన అక్షరాలకు ఉన్నాయి. సార్ న్యూమరాలజీ వేరు, జాతకం వేరా? న్యూమరాలజీ వేరు, జాతకం. ఓకే సార్. ఇప్పుడు జాతకం చెప్తారు సార్. సార్ జాతకం చెప్తారు, గ్రహాలు మనకి ఎంతవరకు అనుకూలంగా ఉంది అనేది అన్ని చెబుతారు. మరి ఇప్పుడు మన పేర్లు చెప్పలేరు, మన తల్లిదండ్రుల పేర్లు చెప్పలేరు, మన పిల్లల పేర్లు చెప్పలేరు, పుట్టింటయాలు చెప్పలేరు. ఎప్పుడు ఫ్యూచర్ లో జరగబోయేది మాత్రం చెప్తారు. అది మీ గ్రహస్థితి అనేది పుట్టినప్పుడు మీరు ఏ నక్షత్రంలో ఏ గ్రహం స్థితిలో ఎక్కడ ఉంది అని చెప్పి చూసి దాన్ని బేస్ చేసుకొని చెబుతారు. న్యూమరాలజీలో మీ పేరులో ఏ ఏ అక్షరాలు ఉన్నాయి, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, బలం ఎంత, ఈ బలం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దీన్ని ఎక్కడ సమన్వయం చేయాలి అనేది ఆలోచించి అక్కడ చెప్తారు. పుట్టిన నక్షత్రాన్ని బట్టి అది చెప్తారు, పేరును బట్టి మనకి ఏదైతే ఇది అక్షరం మారిస్తే ఏంటి అనేది మనకి ఇది చెప్తారు వీళ్ళు. మీరు ఇంకో సందేహం అడిగారు, మన పేర్లు తెలియదు, తండ్రి పేరు తెలియదు, పిల్లల పేరు తెలియదు. అదే దీనికి నాడీ జ్యోతిష్యం తెలీదు, ఒకళ్ళ ఇద్దరు తెలీదు. దానికి నాడీ జ్యోతిష్యం ఒకటి ఉంది. ఇంకోటి శ్రీరంగం దగ్గర ఒక ఊరుంది. ఆ ఊర్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది తాటాకులతో. అక్కడికి వెళ్తే మీ పేరు చెప్తే మొత్తం మీ మొత్తం వంశ చరిత్ర మొత్తం అంతా వాళ్ళు ఆ తాటాకుల నుంచి తీస్తారు. గ్రేట్ సార్. ఉందా? ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది శ్రీరంగం దగ్గర. ఓకే ఓకే. అక్కడ వాళ్ళకి మనం వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి మన పేరు చెప్పాం అనుకోండి, మన పేర్లు ఉన్న చాలా మంది ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడుగుతారు. అది కూడా చెప్పిన తర్వాత అది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇంకా కామన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ పిల్లల పేర్లు అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత మనకి లోపలికి వెళ్ళి ఆ కట్అవుట్ పట్టుకొస్తారు, బయటికి పట్టుకొచ్చి దాంట్లో చూపిస్తారు, ఇదిగో నీ పేరు, ఊరు మొత్తం, నువ్వు ఎప్పుడు పుట్టావు, నువ్వు ఎక్కడి నుంచే ఉంది, నీ మొత్తం జీవిత చరిత్ర అంతా అందులో వస్తుంది. నాడీ శాస్త్రమా సార్ ఇది? దాన్ని నాడీ జ్యోతిష్యం అని చెప్పి అంటారు. యాక్చువల్ గా నాడీ జ్యోతిష్యం అనేది పట్టుకునేదే చెప్తారు. ఈ మధ్య వాళ్ళే ఈ అక్కడి నుంచి ఇప్పుడు మొదట్లో ఒక గుడి దగ్గరలోనే ఉండే ఒక లైబ్రరీలోనే శ్రీరంగంలో, ఇప్పుడేదో చాలా చోట్ల తీస్తున్నారు, చిదంబరం దగ్గర కూడా ఏదో ఒకటి ఉంది, ఇట్లా 2-3 చోట్ల ఉన్నాయి. బట్ వాటెవర్, ఈ తాళపత్ర గ్రంథాల్లో నుంచి మన యొక్క చరిత్రను తీసేది కూడా ఉంది. సార్ వైదేశ్వరన్ కోయిల్ దగ్గర కూడా చెప్తులేదు సార్. అదే వైదేశ్వరన్ కోయిల్ దగ్గర శ్రీరంగం దగ్గర మేము కూడా చెప్పించుకున్నాం సార్. కాబట్టి అరుణ్ గారు, అమెరికా అరుణ్ గారికి వచ్చిన సందేహాలన్నీ కరెక్టే.
సరే, అది న్యూమరాలజీ అంటే ఎప్పుడు నుండో ఉందా, ఈ మధ్యలో వస్తుంది సార్ న్యూమరాలజీ అనేది? మనకి న్యూమరాలజీ ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇప్పుడు శ్రీరామ రామ రామేతి అనే దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పవర్ ఉంది. అవన్నీ కలిపితే 1000 అవుతాయి అన్నమాట. ఈ అక్షరాలు శ్రీరామ రామ రామేతి అనే వాటికి ఉన్న పవర్ మొత్తం కనుక కలిపితే 1000 అవుతుంది. అందుకని శ్రీరామ రామ రామేతి అనేది శ్లోకం ఒకటే. దాని తర్వాత అనేది పార్వతి పార్వతమ్మ అడిగారు కాబట్టి ఈయన పార్వతిని ఉద్దేశించి రమే రామే అమ్మ అని చెప్పి సహస్రనామ తత్తుల్యం అని చెప్పి 1000 పదాలకి, ఈ 1000 నామాలకి ఇది ఒక్కటి సమానం అని చెప్పి చెబుతారు. ఈ ఒక్కటి ఎలా సమానమైంది అనే దానికి ఆ అక్షరాలకు ఉన్న పవర్ని బట్టి టోటల్ గా 1, 10, 10 ఉన్నాయి. మొత్తం మల్టిప్లికేషన్ అన్ని చేసుకుంటే 1000 వస్తుంది. అది నేను మధ్య ఎక్కడ ఎతికని దొరకలో నాకు. అది మళ్ళీ ఎక్కడో ఒకసారి చదివాను, మళ్ళీ ఎతికితే దొరకలేదు. అది ఈ ఈ మొత్తం కలిపితే 1000 అవుతుంది అనమాట. ఆ 1000 కలిపి మనకి సహస్రనామానికి ఎందుకు ఇదితో సమానం అవుతుంది అనేది అక్కడ తీసుకెళ్తాం. సో ఇక్కడ మనకి ఈ అర్జునులు వారు ఏం అడుగుతున్నారు అంటే కృష్ణుడిని, నాకు ఈ గోలంతా వద్దు, నేను ఇవన్నీ ఇట్లో ఏది మంచిది అనేటువంటి విచక్షణని నేను ఉపయోగించగలిగితే, నాకే తెలిసేది కదా నీ గురించి ఇంతసేపు నీ దగ్గర ఈ యుద్ధంలో ఈ మధ్యలో రంగస్థలం మధ్యలో యుద్ధ స్థలం మధ్యలో కూర్చుని నీతో నాకు ఈ బోధంతా ఎందుకు, అది నాకు తెలియదు కాబట్టే కదా నువ్వు చెప్తున్నావు నాకు. అదేదో ఉన్నదేదో ఒకటి కరెక్ట్ ఇది చేయి అని చెప్పాయా, నాకు ఇంకేం వద్దు అని చెప్పి ఇక్కడ ఆయన అడుగుతున్నారు. ఒకప్పుడేమో కర్మల గురించి త్యాగాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో కర్మయోగం అంటే నువ్వేమీ ఆశించకుండా నువ్వు చేయని చెబుతున్నారు. ఇవన్నీ చేస్తేనేమో జ్ఞానం వస్తుంది, నువ్వు జ్ఞానంలో ఇది చెయ్యని చెబుతున్నారు. ఇవన్నీ మాకేమర్థమైతే సార్, నాకు ఇవన్నీ అక్కర్లేదు. ఏది ఉందిలో ఉత్తమమైనది చెప్పండి. ఇప్పుడు దాకా యజ్ఞాలన్నీ చేస్తే అందులో ఏ యజ్ఞం మంచిదో చెప్పారు. అక్కడి నుంచి ఏ యోగం మంచిదే, కర్మయోగం జ్ఞానయోగం అంటే జ్ఞానయోగం అన్నిటికంటే మంచిది, దీనికి సమానమైంది లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన నాకు ఈ కర్మయోగం అంటావు, కర్మ సన్యాసం అంటావు, జ్ఞానయోగం అంటావు, ఇవన్నీ నాకు వద్దు, నాకేది ఉందో వచ్చు. నేను ఈ మోక్ష సాధనకి ఒక ముముక్షుగా నేను ఇది సాధించాలి అంటే నాకు 1, 2, 3, 4 స్టెప్స్ ఏంటో చెప్పున్నాను. అంటే నాకు ఎంతకంటే ఏమక్కర్లేదు. ఎంత అన్యాయం కదా. అన్యాయం ఎందుకు అవుతుంది సార్? కాదు, తెలుసుకోవాలని ఈజీగా తెలుసుకోవాలని సార్. ఆయనకు తెలియక కాదు, ఆయన అడిగింది మనకి తెలియటం కోసం. మీరు మనకి మానవులు సులువుగా ఉండడానికి, మనం ఆచరించడానికి వీలుగా. మీరు ఎలాగో సామాన్య చేయరు, ఏమీను ఇవన్నీ ఇన్ని చెప్పినవన్నీ మీరు ఏమీ చేయరు, అందుకని నువ్వు సులువుగా ఉండటానికి, నీకు తేలిగ్గా ఉండటానికి ఏదో ఒకటి చెప్పి ఈ ఒకటన్నా చేయరా బాబు అని చెప్పి. అందుకనే పిల్లలకి మనం దేవుడి పేర్లు పెడతాం. ఒక ఆయన పిసినారాడు, పిల్లలు ఉన్నారు, పిసినారుతాం, ₹1 తీసి ఖర్చు పెట్టాం. నేను ఆరోగ్యం బాగాలేదు, వయసు అయిపోయింది కదా, వయసు అయిపోతుంది కదా, వయసు అయిపోయింది, కూర్చున్నాడు. వాడిని అందరూ పాపం ఈయన గురించి చుట్టూ కుటుంబం అంతా చుట్టూ ఉన్నారు. పిల్లలు, భార్య, అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు ఎంత మంచం చుట్టూ చేరి ఉన్నారు. ఈయన కళ్ళు తెరిచాడు, చూస్తే అందరు ఇక్కడే కనపడుతున్నారు. ఆయన ఒరే నారాయణ, షాపులో ఎవరున్నారు రా బాబు, అందరూ ఇక్కడే ఉన్నారు మీరు అన్నాడు. ఆ నారాయణ అని పిలిచేటప్పుడు నారాయణ అని పూర్తిగా కూడా అనకుండా నారా అనేటప్పటికి ప్రాణం పోతుంది. ఈయన తీసుకెళ్ళడానికి ఇద్దరు వస్తారు, యమదూతలు, దేవదూతలు. యమదూతలు మేము తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్తే దేవదూతలు ఆపుతారు. నువ్వెక్కడ తీసుకెళ్ళటానికి, మేము ఇక్కడ ఉంటే మాది మేము గొప్పవాళ్ళం, మేము తీసుకెళ్తామని. అరే వాడు పాపాత్ముడయ్యా, పిసినారి, ఎప్పుడు దేవుడి పేరు కూడా తలవలేదు, నువ్వు తీసుకెళ్తానంటావేంటి అని చెప్పి వీళ్ళు యమదూతలు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు దేవదూతలు ఏం చెప్తారంటే, ఒరే అవన్నీ ఏ అక్కర్లేదురా,
ఆకర్షణలో నారాయణ అన్నా కూడా ఈ పాపాలన్నీ పోతాయి, పోయి స్వర్గం అనేది వస్తుంది, వీళ్ళకి స్వర్గప్రాప్తి అనేది జరుగుతుంది. వాడు వాడు నారాయణ అనలేదు కదా, నారా అనే కదా అన్నాడు, 2 అక్షరాలే కదా, 4 అక్షరాలు ఎక్కడ అన్నాడు అయ్యా బాబు వాడంటే, అది కూడా చాలు. వాడు ఉద్దేశం నారాయణ అనేదే కాబట్టి వాళ్ళ అబ్బాయిని పిలిచినా, వాళ్ళ అబ్బాయి మనవడిని పిలిచినా, ఎవరిని పిలవటానికి మనం ఉద్దేశించినా కూడా శబ్దం మాత్రమే. దాంతోనే నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, స్వర్గ ప్రాప్తిని పొందొచ్చు అని అంత సులువుగా కూడా చెప్పేశారు. నారా అంటేనే స్వర్గ ప్రాప్తి వచ్చేసింది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు నాకు ఇవన్నీ చెప్పి నువ్వేదో చూసుకుంటే నాకెక్కడైతే అందుకని నాకు సులభమైంది, నేను ఏ విధమైన కష్టం పడకుండా నాకు చెప్పేది నువ్వు ఏం చేయాలో చెప్పు, అంతే. యుద్ధం చేయటం అనేది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుని అది చేసేస్తా, అది అయిపోద్ది. కానీ ఇప్పుడు మీరు చెప్పే ఈ మోక్ష సాధన అనేది ఎట్లా వస్తుంది కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా, సామాన్య జనానికి కావాల్సినట్టుగా మనకి ఈ బోధన చేయడం జరిగింది. ఇది ప్రశ్నించడం జరిగింది ఆయన ఎక్కడా కూడా మనం ఈ 4 అధ్యాయాల్లో మనం కనుక చూస్తే స్వామి ఎక్కడా కూడా కర్మత్యాగము అని చెప్పలా. ఇప్పుడు ఈ అధ్యాయంలోనే కర్మత్యాగము అనేది వచ్చింది, కర్మ సన్యాసం అనేది. ఇప్పుడు దాకా నిష్కామ కర్మ, నువ్వు పని చేయి, చేసిన పని నుంచి ఫలితం ఆశించుకు, కర్మణ్యేవాధికారిస్తే అంటూ చెప్పుకుంటూ వచ్చారే కానీ ఎక్కడా కూడా నువ్వు పని చేయొద్దని చెప్పలేదు ఆయన. సో ఇప్పుడు ఈ 2 కర్మ సన్యాసము, కర్మయోగము, నిష్కామ కర్మ అనే వీటన్నిటి గురించి ఈ జ్ఞానము ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఈ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి మనం ఈ 42 శ్లోకాలు ఏ విధంగా అనేది మనకి ఒక్కొక్కటి వస్తుంది. కార్యం కర్మ సమాచార 3 నుంచి 19 దాకా, యుధ్యస్వ విగత జ్వర 3 నుంచి 30 దాకా, కుర్మైవ తస్మాత్యం 4 నుంచి 15 దాకా, అంటే 3వ అధ్యాయంలో 19వ శ్లోకంలో దీని గురించి చెప్పారు, ఇది కార్యం కర్మ సమాచార అనేది. అట్లాగే 30వ శ్లోకంలో యుధ్యస్వ విగత జ్వర అనే దాని గురించి, 4వ దాంట్లో కురు కర్మైవ తస్మాత్వం అనేది 15వ శ్లోకంలో, యోగమాతిష్టోతిష్ట భారత 42ది లాస్ట్ లోది. ఈ 4 శ్లోకాల్లో వీటి యొక్క కర్మత్యాగము, కర్మ సన్యాసం వీటి గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. మళ్ళీ ఇంకొకసారి ఈ అర్జునుడు అసందిగ్ధంగా సందేహంగా సందేహం వెలిబుచ్చారు కాబట్టి అసలు ఈ కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మ త్యాగం అంటే ఏంటి, కర్మ యోగం అంటే ఏంటి, నిష్కామ కర్మ అంటే ఏంటి, ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి బహుశా మళ్ళీ రిక్రూప్ చేస్తారు. సో దీంట్లో కొన్ని చోట్ల మనకి 33వ శ్లోకంలో 4వ అధ్యాయంలో 33, 34లో ఏం చెప్పారంటే, శ్రేయన్ ద్రవ్యమాద్యజ్ఞ యజ్ఞ నా యజ్ఞ పరస్తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే 33వ శ్లోకంలో. అట్లాగే తద్విద్ది ప్రణప్రాతైన పరిప్రశ్నైన సేవయం ఉపదేశ జ్ఞానం జ్ఞానైన సత్వదర్శన అనేది 34వ శ్లోకంలో మనకు చెప్పారు. జ్ఞానులు మనకు సమయానుకూలంగా వచ్చి మనకు జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పి. అట్లాగే ద్రవ్యము వీటన్నిటి ద్వారా మనం ఏవేవో ఖర్చు పెట్టి మనం అన్ని రకాల యజ్ఞాలు హోమాలు చేయటం దాని గురించి ఈ 2 శ్లోకాల గురించి మనం 33, 34లో చూసాం. దీంట్లోనే మనకి జ్ఞానం అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైంది, గొప్పది అని చెప్పి ప్రతిపాదించారు అన్నమాట. దాన్ని నువ్వు ఈ జ్ఞానము అనే దాన్ని పొందటాన్ని నువ్వు అవలంబించు, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చెయ్యి అని చెప్పి అర్జునుడికి చెప్తూ, ఈ 2 విన్న అర్జునుడికి ఏది గొప్పది అనేది చెప్పి సందేహం వచ్చింది కాబట్టి దాని గురించి మళ్ళీ ఈ 3వ అధ్యాయంలో చెప్పినారు. దాన్ని మళ్ళీ ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు, 5వ అధ్యాయంలో కూడా.
ఇందులో ఈ కర్మ సన్యాస యోగంలో గురించి 5వ అధ్యాయం 29వ శ్లోకం అవుతుంది. మనోదర్ గారు సార్ 5వ అధ్యాయం 29వ శ్లోకం. ఓకే 5వ అధ్యాయం 29 చదవాలా సార్? ఉమ్. ఓకే లాస్టే కదా, ఉమ్? చివరిదే కదా సార్? 5లో 29 చివరిదా లాస్ట్ వరదా ఏమో తెలియదు. అవును చదవాలా, సరే చదువుతున్నా. అయితే చదవండి. ఏదైతే అనుకోండి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఇది 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఇక్కడ ఈ కర్మ సన్యాస యోగం మొదలు పెట్టేటప్పుడు ఈ యోగ శ్లోకంతో ఒకసారి మొదలు పెడుతున్నారు. దాంట్లో యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్క భోక్త అంటే ఫలం అనుభవించేవాడు, భోక్తాన్ని చేయించిన వాళ్ళు, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయనకి సమస్త ప్రాణుల యొక్క హితకారిగాను నన్ను ఎరింగి మనుషుడు శాంతిని పొందుతున్నాడు స్వామి చెబుతున్నారన్నమాట. ఎవరైతే తపస్సుతో చేసి భోక్త అంటే అనుభవించిన వాడు ఉన్నాడో, ఎవరైతే ఈశ్వరుణ్ణి సమస్త ప్రాణులకి ఎవరికైతే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉన్నాడో, ఈశ్వరుణ్ణి ఎవరైతే బాగా ఆరాధిస్తాడో అట్లాంటి మనుషుడు ఈ పరమ శాంతిని పొందుతున్నాడు అని చెప్పి చెప్తూ ఈ అధ్యాయంలో తీసుకొస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇందులో ఈ ఎన్ని రకాలైనటువంటి కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి, త్యాగం గురించి, వీటన్నిటి గురించి ఏదో ఒకటి చెప్పాలి అని అడిగినప్పుడు దానికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఈ శ్లోకం ఊరికి పైన చూద్దాం, మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ మొదలు పెడతాం. చెప్పండి 3వ శ్లోకం 2. ఓకే సార్. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవాన్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ సందేహం అనేది ఆయన ఒక ప్రశ్న వేసేసి కూర్చున్నాడు. ఇందాక మన కరణం గారు జ్యోతిష్యం ఇది ఒకటి అని చెప్పి ఒక ప్రశ్న వేసి వదిలేస్తే మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం దాంట్లో నుంచి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేసి కూర్చున్నారు. ఏమని అడుగుతున్నారు? భగత్చంద్ర అడిగిన ఒక ప్రశ్నకి స్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సన్యాస అంటే కర్మత్యాగము, కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము, కర్మయోగ చ అంటే కర్మయోగమును ఉభౌ రెండును నిశ్రేయసకరౌ మోక్షమును కలగజేయనట్టువి తయోహుతు ఆ రెండింటిలో నన్నను కర్మ సన్యాసాత్ కర్మత్యాగము కంటే కర్మయోగమే విశిష్యతే శ్రేష్టమగుచున్నది. మనం తెలుగులో మనకి అక్షరానికి కూడా అర్థాలు ఉంటాయి, ఒక్కొక్క అక్షరానికి. ఇట్లాంటి సంస్కృత శ్లోకాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్క అక్షరానికే వస్తాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే తయోహు తు అనేది ఒక అక్షరం, తు అనేది విడిగా. అట్లాగే కర్మయోగ చ అని మళ్ళీ దాంట్లో ఒక అక్షరం విడబడతాం. ఆ విధంగా కొన్ని మనకి ఈ ఒక్కొక్క అక్షరానికి కూడా అర్థాలు ఉంటాయి. అవి కూడా దీన్ని కలిపేసి వస్తాయి అన్నమాట ఇందులో వచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కర్మత్యాగపూర్వకమగు జ్ఞానయోగము, కర్మని త్యాగం చేసినందువల్ల వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానయోగము. కర్మయోగము అంటే కర్మ త్యాగము వేరు, కర్మయోగం వేరు. అది మనం ఇందాక చర్చించుకున్నాము. ఆ రెండిట్లో మోక్షాన్ని రెండు కలుగజేస్తాయి. నువ్వు కర్మ త్యాగం ద్వారాను కర్మయోగం ద్వారా కూడా నువ్వు ఈ 2 దారులు హైదరాబాద్కి తీసుకెళ్తాయి. గుంటూరు నుంచి హైదరాబాద్కి 2 దారులు, ఒకటి విజయవాడ మీదుగా రావచ్చు, ఇంకోటి నాగార్జున సాగర్ మీదుగా రావచ్చు, కానీ హైదరాబాద్ చేస్తాయి 2. అలాగే ఈ 2 కర్మత్యాగము కర్మయోగము 2 నిన్ను మోక్షానికి చేరుస్తాయి. కాకపోతే ఈ రెండింట్లో ఏది ముఖ్యం అనేది నీ ప్రశ్న.
దాంట్లో ఆయన ఏం చెప్తారంటే, ప్రారంభంలో నువ్వు మొదలు పెట్టేటప్పుడు కర్మయోగమే కర్మత్యాగం కంటే మంచిది, ఉత్కృష్టమైంది, శ్రేష్టమైంది అని చెప్తుంది. ముందు నువ్వు కర్మయోగంతో మొదలు పెడితే తర్వాత నువ్వు కర్మ త్యాగానికి చేరుకుంటే చేరుకునే అవకాశం ఉంది. జరగకపోయినా కూడా నువ్వు మోక్షానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండిట్లో కనుక చూసుకుంటే కర్మయోగం అనేది శ్రేష్టమైంది అని చెప్పి చెబుతున్నారు. ఈ రెండు బాగానే ఉంది. కర్మ సన్యాస పూర్వకమైన జ్ఞానయోగం ఏంటి? మళ్ళీ రెండు రకాలు. కర్మ సన్యాస పూర్వకమైన జ్ఞానయోగము, కర్మాచరణ పూర్వకమైన నిష్కామ కర్మయోగం. ఈ రెండింటిని గురించి, ఈ రెండు మోక్షప్రదంలే. కాకపోతే ప్రారంభంలో ఉండేటప్పుడు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం ఎట్లా ఈ దగ్గర నుంచి మొదలు పెడతామో అట్లాగే వీటిలో కూడా ముందు నువ్వు కర్మయోగంతో మొదలుపెట్టు. నువ్వు కర్మల్ని చేస్తూ నీ ఫలితాన్ని ఆశించకుండా కృష్ణార్పణం చేస్తూ నీకు నీ మనసులో ఎటువంటి కోరికలు లేకుండా నువ్వు ఈ విధంగా విడగొట్టుకొని నువ్వు వీటి నుండి బయటకు వచ్చి నువ్వు ఎప్పుడైతే వీటికి అలవాటు పడిపోతావు, నువ్వు కర్మత్యాగం ఆల్మోస్ట్ ఇక నీకు పట్టించుకున్నట్టే. నువ్వు ఇప్పుడుదా కర్మలు చేస్తున్నావు, దాంట్లో ఉన్న ఫలితాన్ని భగవంతుడికి అర్పించిపేస్తున్నావు, అయిపోయింది నీకు. ఇక కర్మత్యాగం అంటే ఇక నువ్వు ఏ కర్మ చేయక్కర్లేదు, ఏ కర్మ చేయని స్థితి. అందుకని ఈ రెండు కూడా మంచియే. అయితే అర్జునుడికి ఇంకా పూర్తిగా పూర్ణ నిర్విషయ జ్ఞాన స్థితి, పూర్తిగా ఈ విషయాల గురించిన జ్ఞానం ఇంకా పరిణితి రాలేదు ఆయనకి, ఇంకా దాని మీద మెచ్యూరిటీ రాలేదు. కాబట్టి ఆయనకి ఇంకొంచెం మనం విశదీకరించి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి భగవంతుడు తలుస్తున్నారు అన్నమాట. అందుకని ఈ కర్మ యోగమే మంచిది అని చెప్తూ ఇక్కడ కర్మ సన్యాసాన్ని ప్రోత్సహించలేదు అనుకుంటున్నారు. మనకు కర్మ పరిత్యాగాన్ని, కర్మ సన్యాసాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే కర్మయోగంలో వచ్చేటువంటి ఇప్పుడు మనకి స్వర్గంలోకి వెళ్తే అన్నమయ్య దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ స్వర్గంలో నీకు పూజలు ఉండవు, నీ కీర్తనలు ఉండవు, నీ శ్లోకాలు ఉండవు, నీ నామాలు ఉండవు, ఇవేమి ఉండవు. అక్కడ నువ్వు అంతా ఆనందమే ఉంటది. నువ్వు అక్కడికి రా అని అడిగితే ఆయన రానంటాడు. ఎందుకు? నీ పేరు తలుచుకొని నీ చెప్పుకొని నీ కీర్తనలు పాడుకొని ఇవన్నీ లేని ప్లేస్ నాకెందుకు అయ్యా, నాకు అక్కర్లేదు అని చెప్పి. అట్లాగే కర్మత్యాగం అనేది నేను ఎవరికి ఏమీ చేయకుండా నేను అన్ని త్యజించేసి నేను కాషాయ వస్త్రాలు వేసుకొని నేను ఏదో మూల కూర్చొని చేసుకుంటున్నాను అని చెప్పాను. అది దానికంటే కూడా నువ్వు నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురికి సహాయం చేస్తూ, నలుగురికి సేవ చేస్తూ, నీకు నలుగురికి ఉపయోగపడేటట్టుగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ దాని ఫలితాన్ని, దాని యొక్క ప్రామాణికతని ఇవన్నీ నువ్వేం పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది ఉత్తమమైంది అని చెప్తున్నారు. అది మొదటి నుంచి మొదలు పెడితే మెల్లగా నువ్వు ఈ కర్మల్లో నుంచి ఈ కర్మ చేసేటప్పుడు నీకు దాని యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే నువ్వు ఆశించకుండా, నువ్వు ఎప్పుడైతే దాని గురించి కోరుకోకుండా నిష్కామ కర్మతో చేస్తావో అదే మొట్టమొదటి మెట్టు. నువ్వు ఈ మెట్లు ఎక్కాలి అంటే మొట్టమొదట కింద పునాది ఉండాలి. ఆ పునాది మీద నుంచి మనం ఈ మెట్లు వేసుకోవాలి. ఆ మొట్టమొదటి మెట్టు ఎక్కితే కానీ చివరి మెట్టుకి జారలేము. మనం సినిమాలలాగా తాడు పట్టుకుని పైకి ఎగిరే అవకాశం ఇక్కడ మనకు లేదు. అది ఇక్కడ మనకి అన్నమాట. అందుకని ఈ కర్మ పరిత్యాగాన్ని ఇక్కడ కావాలి అంటున్న జనసామాన్య శ్రేయస్సు కోసం స్వామి మనకి ముక్తి ముక్తి ఈ రెండిటి గురించి చెప్తూ, అయితే ఏమి చేయకుండా నేను ఖాళీగా కూర్చుంటానంటే సోమరిపోతనం అయిపోద్ది. కర్మత్యాగం చేసేసాను నేను, కాబట్టి నేను ఈ పుల్ల ఇటు నుంచి అటు పెట్టను, ఈ గ్లాస్ ఇక్కడి నుంచి అక్కడ పెట్టను, నాకు ఈ కర్మలతో సంబంధం లేదు అని మనం కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? సోమరిపోతనం వస్తుంది. అలాగా నువ్వు కర్మత్యాగం చేశావు అంటే దాని అర్థం నువ్వు ఇక్కడ కూర్చొని కాదు, నువ్వు అప్పుడు దానికి ఉన్న కర్మత్యాగం చేసినప్పుడు నీకు ఉండేటువంటి నిర్దిష్టమైన లక్షణాలు ఏవో అది వేరే ఉన్నాయి. నువ్వు అవి కూడా చేయాలి. అవి చేసినప్పుడే నువ్వు కర్మత్యాగంలోకి వెళ్తావు. నేనేం ముట్టుకొని నాకు ఏదైనా పని చెబితే లేదు నేను త్యాగం చేశాను, ఈ పని నేను చేయను అని చెప్పకూడదు. దానికి నిర్దిష్టమైన కొన్ని ఉన్నాయి. అన్ని కర్మత్యాగం చేసావంటే నువ్వు కాషాయ వస్త్రాలు కట్టుకో, ఊరి బయటకు వెళ్ళి అసలు అక్కడ ఒకసారి కూర్చో. నువ్వు ఇంట్లో కూర్చొని అన్నీ చేస్తూ
నేను కర్మత్యాగం చేశానంటే కుదరదు. అందుకని ఆ కర్మయోగము అనే దాని గురించి ఆయన చెప్తూ కర్మయోగం యొక్క విశిష్టత గురించి చెప్తున్నారు అనమాట. ఇది సామాన్యుల యొక్క శ్రేయస్సు కోసం, మనలాంటి సామాన్య జీవులకి మనకి ఏది పొందాలి అనే దానికి మనకి కర్మయోగం గురించి, దాని యొక్క ముఖ్య ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు అనమాట. ఈ రెండు మనకి ముక్తి ప్రదాంలే. కర్మయోగము, కర్మత్యాగము ఈ రెండు కూడా మనని ముక్తిని పొందటానికి తీసుకెళ్తాయి. అయితే ప్రారంభంలో కర్మాచరణమే మనకి మంచిది, ఉత్తమమైంది అని చెప్పి ఈ రాగద్వేషాలు ఏమీ లేని నిష్కామ కర్మ గురించి మనకి మూడో శ్లోకంలో చెప్తున్నారు. ఇవాళకి ఇక్కడ ఆప్తం. ఈ రెండో శ్లోకంతో భగవానుడు ఏం చెప్తున్నారు అనే దాంట్లో ఈ రెండు కర్మ సన్యాసము, కర్మ యోగము, నిష్కామ కర్మతో చేసేది రెండు ముఖ్యమైనవి. అందులో నిష్కామ కర్మతో చేసే నీ కర్మయోగం ఏదైతే ఉందో అది అన్నిటికంటే శ్రేష్టమైంది, శ్రేష్టమైంది అని చెప్పి చెప్తున్నారు. దీని తర్వాత మనం రేపు అసలు ఎందుకు అవుతాయి ఏంటి అనేది మనం రేపు చూద్దాం. ఎండింగ్ ప్రేయర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎండింగ్ ప్రేయర్. ఎస్. అర్జునుడికే ఇంత డౌట్ ఉంటే మాలాంటి వాళ్ళకి ఏం అర్థమైతే సార్ ఇంకా? అర్జునుడికి డౌట్ మందే. అర్జునుడు అడిగేది ఆయన గురించి కాదు, మన గురించి. మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటనుకోండి, శ్రీకృష్ణుడు చెప్పరు కదా ఇది అని. అవును. అందుకని ఆయన ప్రశ్న వేసి సమాధానం మన కోసం చెప్తున్నారు. మన కోసమే ఇదంతా. అది సరే, క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శాంతి థ్యాంక్ యూ శాంతి శాంతి. మహేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి? ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ. మీకు కూడా. ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ. జై శ్రీరామ్ గారు థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారికి తెలియని విషయం లేదు సార్, అందుకని. అదేం లేదండి. ఎవరు కాంట్రిబ్యూట్ చదవడం వినడం ఒక ఎత్తు, వాటిని గుర్తు పెట్టుకొని టయానికి చెప్పగలగడం కూడా ఒక ఎత్తు. అలాగే వికీపీడియా జీవితం నేర్పిన పద్యాలు అన్ని. జై శ్రీరాము అందరికి. మేము నేర్చుకుంటున్నామ్మా, గుర్తు పెట్టుకోవట్లా. అదే రావ అనే పదము, అదే శ్రీరామ రామైతే అనేది 1000 సార్లు ఎలా అవుతుందంటే సార్, పాప బాబాలో అది 5వ అక్షరం మా అనేది, యారాలావాలో ఇది 2వ అక్షరం, 2 × 5 అయితే 10. మళ్ళీ పక్కన మనం రామ అంటున్నాం కదా, 10 × 10 × 10 1000 అవుతుంది. ఈ 2 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నమశివాయలో 2వ అక్షరము, నారాయణలో 2వ అక్షరం, ఆ రెండోటిని తెచ్చి ఇక్కడ పెట్టారు. అందుకని మనం ఇద్దరిని అనుకునేది, ఇది ఒక్క రామ అంటే ఇద్దరిని అనుకున్నట్టు. నారాయణ నమశివాయ అనే ఆ 2 పదాలను మనం ఇక్కడ ఒక్కసారి పిలిచినా సరిపోతుంది. అక్కడ అక్కడ రాష్ట్రాలని ఇక్కడ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టారు. మనం రామ అంటే సరిపోతుంది. అయ్యో అదేం లేదు, నేను కూడా ఎక్కడ చదివితేనే అప్పుడు రామనామం గురించి చెప్పేటప్పుడు ఇది రాసి పెట్టుకున్నాను. నేను చదివాను, అది ఆ పవర్స్ అనేది నాకు గుర్తులేదు. ఎప్పుడో చాలా రోజులు చదివి అది నేను తీసి పెట్టుకోవాలా, ఇట్లాంటి అవసరం వస్తుంది అనుకోలేదు. నేను తీసి పెట్టుకోలేదు. నారాయణలో రా అనేది మూలాక్షరం అంట, అది లేకపోతే ఆ మొత్తం పదానికి అర్థం లేదంట. నమశివాయలో మా అనే పదం లేకపోతే అదే ఆత్మ ఏదైతే మనకు అంటామో అట్లా అక్షరము, అందువలన ఆ అక్షరము లేకపోతే ఆ నమశివాయలో మిగతా పదానికి అర్థం లేదంట. అందుకని బీజాక్షరము ఆ 2 ఆ పదాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట పరమేశ్వరుడు. ఇంకా రామ అంటే చాలు, ఇంక ఇద్దరిని పిలిచినట్టు మనం. చూసారా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో.
సార్ అవును అంతే సార్. కదా సార్, మన గ్రూప్ లోనే ఉన్నారు సార్, ఒక్కోదానికి ఉమ్, ఒక్కొక్కళ్ళు ఉన్నారు. పలానా అదే మరి. విషయం గురించి డౌట్ వచ్చింది అనుకోండి, పలానా వాళ్ళని అడుగుదామని. ఉమ్, అంతే. డాక్టర్లు బయట ఉంటారు, మానసిక పరిపక్వత కలిగిన వాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు. ఉన్నారు. మీరు అర్జునుడు మేడం. మీరు అర్జునుడు. క్వశ్చన్ వేస్తా ఉంటే ఆన్సర్స్ వస్తున్నాయి. సూపర్ పోలిక. సార్ రికార్డింగ్ స్టాప్ చేయండి. గాడ్స్ వెల్త్